మన గార్డెన్లో మందారాలు చూడండి, పెద్ద సైజులో మంచి కలర్లో, అదేవిధంగా చెట్టు నిండా పూలు పూసాయి కదా. టెర్రస్ గార్డెన్లో కుండీలలో మనకి ఈ విధంగా పువ్వులు పూయాలి అంటే తప్పకుండా ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. నేను తప్పకుండా ఏదో ఒక ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసి వారానికి ఒక్కసారి అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజు నేను చూపిస్తున్న ఫెర్టిలైజర్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, చూసి మీ మొక్కలకు కూడా ఇవ్వండి. ఇదే విధంగా ఫ్లవరింగ్ అయితే మీరు కూడా చక్కగా తీసుకోవచ్చు. అలాగే పూలు కూడా చాలా బాగా పూస్తాయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మందారాలు అయితే చూడండి, అసలు ఎంత చక్కగా పూసాయి కదా. మన ఛానల్లో అయితే కంప్లీట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని కిచెన్లో పండుకు పనికిరావు అనుకున్న వాటిని నేను మంచిగా ప్రిపేర్ చేసి లైవ్గానే చూపిస్తున్నాను కదండి. ఇదే విధంగా ఫ్లవరింగ్ అయితే తీసుకుంటున్నాను ప్రతిరోజు కూడా, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. కెమికల్ ఫెర్టిలైజర్ అయితే అస్సలు వాడకండి, మీకు డబ్బులు వేస్ట్. దాంతోపాటు మనకు మట్టి కూడా మొత్తం కెమికల్ అయిపోతుంది. పువ్వులు కూడా మనకు ఆ ఫెర్టిలైజర్ వేసిన కొత్తలో గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి, తర్వాత మాత్రం చెట్టు మొత్తం నీరసించి వాడిపోయి చనిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, లిసియంతస్ అయితే అసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మా గార్డెన్లో విచ్చుకున్న కలర్ అండి. ఇవైతే మొగ్గలుగా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, విచ్చుకునే టైంలో ఒక కలర్గా ఉంటుంది, విచ్చుకున్న తర్వాత ఒక కలర్ ఉంటుందండి. ఇక్కడ ఒక 2-3 ప్లాంట్స్కి మాత్రమే బర్డ్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ వేసవి కాలంలో మనము సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చేదానికంటే కూడా లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మన మొక్క అనేది చక్కగా తీసుకొని ఫ్లవర్స్ అయినా సరే, కూరగాయలైనా సరే, అలాగే పండ్ల మొక్కలకైనా సరే మనము లిక్విడ్ రూపంలోనే ఇచ్చుకుంటే బెటర్ అండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అరటి పళ్ళతో చేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఫెర్టిలైజర్ అండి. ఇది ఇవ్వడం వల్లనైతే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. బనానాలో మనకు రిచ్ ఎన్పీకే అనేది ఉంటుంది కదండి, పూలు బాగా రావడానికి ఎన్పీకే అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ప్రిపేర్ చేసుకొని 4 నెలలు అయితే అవుతుందండి. మనము 1 ఇయర్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి. చూసారు కదండి, 4 నెలలైనా సరే మనకి ఫెర్టిలైజర్ అనేది ఎక్కడ కూడా పాడవలేదు, ఎలాంటి పురుగు కూడా రాలేదు. మనము దీన్ని చక్కగా మనము అరటి పండ్లు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 5 లీటర్స్ వాటర్కి 20 ml అంతా అయితే వేసుకోవాలండి. ఇది మనకి కొద్దిగా గట్టి పడిపోయింది కదా, కొద్దిగా క్వాంటిటీ అనేది కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదండి. ఎందుకంటే మనము ఆర్గానిక్ వేలో మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కనుక మన మొక్కలు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాయండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదండి, కలర్ అయితే ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో. ఈ ఫెర్టిలైజర్కి మనకి వాటర్ అనేది అస్సలు తగలకూడదు, అంటే తడి కూడా తగలద్దండి. తడి తగిలితే ఈ ఫెర్టిలైజర్ అనేది పాడవుతుంది, పురుగులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ ఫెర్టిలైజర్ని ఎండలో అయితే అస్సలు పెట్టకూడదండి, నీడలోనే పెట్టుకోవాలి. అలాగే మూత అనేది కూడా టైట్గా పెట్టకూడదు, ఒక క్లాత్ అనేది, పల్చటి క్లాత్ అనేది కప్పుంచాలి. ఈ వాటర్ని 4 లీటర్ వాటర్లో అయితే కలిపేస్తున్నానండి. మొత్తానికి 5 లీటర్స్ వాటరు మీకు చూపించడం కోసము ఆ 1 లీటర్ వాటర్లో ఆ ఫెర్టిలైజర్ అయితే కలిపానండి. చూస్తున్నారు కదండి, మొక్కలు అయితే 10 లీటర్స్ బకెట్లో అయితే వేసానండి. మనం ఏ రకంగా అంటే సాలిడ్ రూపంలో ఇచ్చుకున్నా సరే, లిక్విడ్ రూపంలో ఇచ్చుకున్నా సరే ఫెర్టిలైజరు మట్టి అనేది లూజ్ చేసుకోవాలండి. అప్పుడే మన మొక్క అనేది చక్కగా ఫెర్టిలైజర్ని తీసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, వేర్లు అయితే మొత్తం పైకి వచ్చేసాయండి. 10 లీటర్స్ బకెట్లోనే వేసాను, చిన్న బకెట్లో. మొక్క అయితే చాలా పెద్దగా ఎదిగింది. సో ఇప్పుడు వేర్లు అనేది మొత్తం పైకి వచ్చేసాయండి. వర్షాకాలం మనకి రాగానే దీనికైతే రూట్ ప్రూనింగ్ చేసేసుకొని మళ్ళీ రీపోర్ట్ చేస్తాను, అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నాకున్న మొక్కలన్నిటికి కూడా చక్కగా ఫెర్టిలైజర్ అనేది ఇలా వేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.